2025 ఏప్రిల్ 22న పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచే కాశ్మీర్ లోని పహల్గామ్ లోయ రక్తజీతమైందని, అసలు ఈ దాడికి కారణం ఏంటి, ఎందుకు జరిగిందో తెలుసా? ఉగ్రవాదులు భారత ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి దాదాపు 25 నిమిషాల పాటు కాల్పులు కొనసాగించారు. మతం ఆధారంగా గుర్తించి హిందువులైతే చాలు కాల్పులు చేసేశారు. ఈ దాడికి అసలు కారణం ఏమిటంటే 2019లో ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత దేశం నలుమూలల నుంచి ప్రజలు కాశ్మీర్ లో స్థిరపడడానికి వస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. వారి ఉద్దేశం ఇక్కడ హిందువులు స్థిరపడవద్దు, కాశ్మీర్ లోకలే ఉండాలని భయపెట్టే ప్రయత్నం చేశారు. భారత ప్రభుత్వం ఈ దాడికి రివెంజ్ గా స్పందిస్తూ భారత్ లో ఉన్న పాకిస్తాన్ రాయబారి అధికారిక ప్రతినిధిని తక్షణమే వెనక్కి పంపారు. అంటే మీ దేశంతో మేము ఇంకెప్పుడు సాధారణ సంబంధాలు కొనసాగించమని సిగ్నల్. వాగ్ అటారీ సరిహద్దు మూసివేత. ఇది పంజాబ్ లోని భారత పాకిస్తాన్ ప్రధాన గేట్. ఇది మూసివేయడం వాణిజ్య సంస్కృతుల మార్పిడి తాత్కాలికంగా ఆపేయడం. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేశారు. ఇండస్ నదుల నుంచి పాకిస్తాన్ కు వెళ్లే నీటిని భారత ప్రభుత్వం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది పాకిస్తాన్ కి పెద్ద షాక్. వ్యవసాయం, నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల చుట్టూ ఆర్మీ చుట్టుముట్టింది. కొందరిని మట్టు పెట్టేశారు, మరికొందరిని పట్టుకోవడానికి నిఘా కొనసాగుతుంది. ఈ దాడి తర్వాత టెర్రరిస్ట్ కేక్స్ కట్ చేసి